నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కానీ వాళ్ళు మాత్రం నోరు కంపు చేసుకుని పోటీ పడి మరీ బూతులతో రెచ్చిపోయారు. వీళ్ళు అసలు మనుషులేనా అని ప్రజలంతా చేదరించుకునే పరిస్థితి జగన్ హయాంలో ఉండేది. అంతలా పేటీఎం బ్యాచ్ రెచ్చిపోయారు. నాడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ తోడబుట్టిన చెల్లిని కూడా వదలకుండా బూతులు తిట్టేశారు. దీనంతటికీ సజ్జల భార్గవ్ నాయకత్వం వహించగా ఆయనతో పాటే అర్జున్ రెడ్డి అనే జగన్ బంధువు కూడా బూతు భాషల పోస్టులతో పాలు పంచుకున్నాడు. ప్రభుత్వం మారాక తప్పించుకుని విదేశాలకు పారిపోగా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి పోలీసుల అదుపులోకి వెళ్ళాడు అర్జున్ రెడ్డి. అధికారం ఉన్నప్పుడు అదుపులో ఉండాలి, అధికారం అండ చూసుకుని అడ్డగోలుగా రెచ్చిపోయి ప్రత్యర్థి పార్టీలపై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే ఆ తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు పాలు కాక తప్పదు. వైసీపీ సోషల్ మీడియా పెత్తనం అప్పగించారు కదా అని అర్జున్ రెడ్డి లాంటి వారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దారుణమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టించారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై, లోకేష్ పుట్టుకపై, చంద్రబాబుపై ఇలా కూటమి పెద్దలందరినీ ఎంత దారుణంగా తిట్టించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వర్ర రవీంద్ర, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి ఇలాంటి వారిని రిక్రూట్ చేసుకుని సోషల్ మీడియాలో బూతులతో టీడీపీ, జనసేన పెద్దలను కించపరిచారు. చెప్పడానికి రాయడానికి వీల్లేని భాషలో దారుణాతి దారుణంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులను, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ వచ్చారు. జగన్ అండ చూసుకుని చెలరేగిపోయారు. రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా టీంలు ఉండడం సహజం, కానీ వైసీపీ సోషల్ మీడియా టీం మాత్రం ప్రత్యేకం. నోటికొచ్చిన బూతులు మాట్లాడడంలో వాళ్లకు మించిన వారు లేరు. జగన్ సీఎంగా ఉండి నా వెంట్రుక కూడా పీకలేరు అనే పదాలు వాడడం, అలాగే కొడాలి నాని లాంటి వారు ప్రతిరోజు చండాలంగా తిట్టనిదే నిద్రపోలేదు. చంద్రబాబును సైతం అరే ఒరే అంటూ అడ్డగోలుగా రెచ్చిపోయారు. జగన్ మొదలుకొని వైసీపీ సోషల్ మీడియా టీం వరకు బూతులే సిగ్గుపడి చచ్చేంత బూతులు మాట్లాడారు. నడి వీధిలో కొట్టుకునే వాళ్ళు కూడా నోరెత్తి పలికేందుకు వెనకాడే బూతులవి. అంతలా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చెలరేగిపోయారు. రాజకీయంగా విమర్శలు తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా దూషించడం, కుటుంబ సభ్యులపై జుగుప్స కలిగేలా పోస్టులు పెట్టడం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకే చెల్లింది. కూటమి సర్కార్ ఈ ఏడాదిన్నరలో చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీంలో పెద్ద తలకాయల్లో ఒకరైన అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో వైసీపీకి మరో భారీ షాక్ తగిలినట్లయింది. వివరాలు చూద్దాం. వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో సజ్జల భార్గవ్ రెడ్డితో కలిసి అర్జున్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేశాడు. గత ఏడాది నవంబర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారనే ఆరోపణలతో గుడివాడలో అర్జున్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆ సమయంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అర్జున్ రెడ్డి విదేశాలకు పారిపోయాడు. దీంతో పోలీసులు అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అర్జున్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ నుంచి వచ్చిన పోలీసు బృందాలు అతన్ని అదుపులోకి తీసుకుని సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారు. అయితే అర్జున్ రెడ్డి ముందుగానే తన న్యాయవాదులను విమానాశ్రయానికి రప్పించుకున్నట్టుగా సమాచారం. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే ఎవరు ఏమీ అనరు, కానీ కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. అందుకే ఈ ఏడాదిన్నరలో చాలామంది బూతులు మాట్లాడిన వాళ్లను అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇవన్నీ నాటి ప్రభుత్వం కనుసన్నల్లోనే జరగడం. ప్రజల డబ్బులను జీతాలుగా ఇచ్చి మరీ పవన్, చంద్రబాబు, లోకేష్లను తిట్టించారు. పోలీసులకు పట్టుబడుతోన్న సోషల్ సైకోల్లో అత్యధిక మంది గత ప్రభుత్వంలో జీతాలు పొందారు. ఏ పని చేయకపోయినా సోషల్ మీడియాలో ఇతర పార్టీల నేతలు వారి కుటుంబాలపై బూతు పోస్టులు పెట్టడం, వీడియోలు చేయడం వంటివి చేసిన వారికి రెగ్యులర్గా పేమెంట్లు అందాయని ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ సహా పలు కార్పొరేషన్ల కింద వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో హైర్ చేసుకున్నట్టుగా చూపించి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించారు. ప్రజాధనాన్ని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇవ్వడం పెద్ద నేరం. అంతకు మించి జీతాలు ఇచ్చి మరీ వారితో నేరాలు చేయించారు. ఇప్పటికే దాదాపు వైసీపీ నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు.